నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లేమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది పూర్తిగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందేమో అనేటువంటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మామూలుగా ఇండియా పాకిస్తాన్ అంటేనే మనకు తెలుసు ఎలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ వస్తేనే దాదాపు ప్రపంచవ్యాప్తంగా టీవీలకు అతక్కుపోతుంటారు. అటువంటిది ఈ యొక్క పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో, హిందువులు ముస్లింలకు సంబంధించి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరీ కాల్చి చంపడాన్ని ఎలా చూడాలంటారు? అదిగాక మహిళలను వదిలేసి వెళ్ళి మీ మోడీతో చెప్పుకోపోండి అని చెప్పడం కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఈ కథనాన్ని కానీ దీన్ని కానీ ఎలా చూడాలంటారు? అంటే చాలా దురదృష్టకర సంఘటన ఫస్ట్ అది. రెండోది మనం ఏం చేయాలి అనే దాని మీద ఖచ్చితంగా దీనికి బదులు ఇవ్వాలి. అది మామూలుగా ఉండకూడదు. పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బ తగలాలి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి కూడా మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, అక్కడుండే కాశ్మీర్లో ఉండే వాళ్ళే చేశారు, ఇలా ఎప్పుడు కూడా తప్పించుకోవటానికి చూస్తుంది ఒకటి. రెండు, నిన్న ఎప్పుడైతే సింధు జలాలు ఆపేశారో మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టే మేము అంటే అలా లెక్క తీసుకుంటాము అని ఇప్పుడు మోహరించడం జరిగింది అక్కడ వివోక దగ్గర. అయితే వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఆహార ధాన్యాలు సరిగా లేవు, వాళ్ళకి ఏది కూడా ప్రభుత్వ నిల్వలేవి లేవు. ఓ పక్క వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీకు తెలుసా, మధ్యతరగతి వాళ్ళుట బండిలో పెట్రోల్ పోయించుకునేంత స్థాహత లేకుండా ఉన్నారు. అన్ని రకాలుగా ఆర్థికంగా కుదేలై ఉన్న పాకిస్తాను భారతదేశంతో యుద్ధానికి సిద్ధపడ్డం అంటే కొరివితో తలగొక్కోవడం, అందులో సందేహం లేదు. ఇప్పుడు నిన్న అఖిలపక్ష సమావేశం జరిగిందండి. అందరూ ఓటేశారు, మీరు ఏ చర్యలకు సిద్ధమైనా మేమందరం కూడా అండగా ఉంటామని. కానీ కాంగ్రెస్ ఒక మాట అంది, అంటే ఒప్పుకుంటున్నామని అంటూనే ముందు ఒక మాట ఏమందంటే కొంచెం భద్రతా వైఫల్యం కనిపిస్తోంది అని. అంటే కాంగ్రెస్ కుటిల బుద్ధి మీకు చెప్తున్నా. ఇది ఇలా ఉంటే నిన్న రాబర్ట్ వాద్రా ఈ పహల్గామ్కి సంబంధించి ఏం మాట్లాడాడో తెలుసా మీకు? ఏమంటాడంటే ఇక్కడ ముస్లిమ్స్ రోడ్డు మీద నమాజ్ చేసుకొనివ్వట్లేదు, తర్వాత ముస్లిమ్స్ కొంచెం అభద్రతతో ఉన్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగచ్చు. ఎంత తప్పండి? రోడ్ల మీద నమాజులు చేసుకోవటానికా? వాళ్ళకి మసీదులు ఉన్నాయిగా. నువ్వు అసలు ఎవడివి వాద్రాని అడుగుతున్నాం మనం. నువ్వు అలా మాట్లాడతావా? నువ్వు పహల్గాం సంఘటన ఖండిస్తూనే మళ్ళీ నీ బుద్ధి చూపించుకున్నావు నువ్వు. అంటే మనం అనుకుంటాం, మనం ఎవరో ఏదో మాట్లాడేసారులే మనకెందుకు అనుకుంటాం, కానీ జాగ్రత్తగా వింటే మనకి ఎలా మాట్లాడతారు వాళ్ళు, అంటే వాళ్ళ బ్లడ్లో ఎలా ఉంది వాళ్ళకి. అంటే ఓ పక్క అసలు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నిన్న చాలా కమెంట్స్ వచ్చాయి, చాలామంది అండం ఏంటంటే ఎప్పుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకి వెళ్ళినా భారతదేశంలో ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది ఇలాంటి సంఘటనలు. నిన్న జేడీ వాన్స్ వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? అసలు మొన్న మోదీ గారు వెళ్ళాల్సింది అక్కడికి, అది ఎందుకనో వెళ్ళడం కుదరలేదు ఆయనకి. అంటే ఏంటి, వాళ్ళు ఒక రెక్కీ నిర్వహించి ఈ రకంగా చేశారంటే ఎంత సిగ్గులేని వాళ్ళంటే మిలిటరీ యూనిఫామ్లో రావడం ఎందుకు? మీకు దమ్ముంటే ధైర్యంగా రావచ్చు కదా. మీరు పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ వచ్చి మీరు చంపి ఉండాల్సింది. ఆ దమ్ము కూడా లేదు. అది నేను చెప్తున్నా. వాళ్ళ పాకిస్తాన్కి ధైర్యంగా అవును మేము చంపుతున్నాము అని అనే దమ్ము లేదు వాళ్ళకి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మాకు సంబంధం లేదు అంటూనే సింధు జలాలు మీవి కాదు మావి, కానీ 60 ఏళ్లలో 60 ఏళ్ళంటే ఇంకా 70 ఏళ్ళేమో, 1960లోనే ఎప్పుడో ఒప్పందం కదా, అప్పటి నుంచి కూడా ఐక్యరాజ్య సమితి కలగజేసుకోబట్టి మీకు ఆ రోజు కూడా మీకు నదీ జలాలు ఇచ్చారు. వీళ్ళు చాలా అంటే పెద్ద మనసు చాటుకుంది భారతదేశం. లేకపోతే అసలు ఎప్పటి నుంచి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టచ్చు, తొక్కి పట్టచ్చు. అంటే మంచితనానికి ఒక హద్దు ఉంటుంది అనేది ఇవాళ మోదీ గారు గ్రహించారు, గ్రహించాలి కూడా. అమిత్ షా గారు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఎవరిని పాపం అనే పదం వాడకూడదండి. మీరు పాపం అని ఎప్పుడంటారో వాళ్ళు మనని తొక్కిపట్టేస్తారు. అందుకని ఇప్పుడు దెబ్బకి దెబ్బ తీయాలి. ఇంకా ఈ దెబ్బ ఎలా ఉండాలంటే మళ్ళా పాకిస్తాన్ నోరెత్తకూడదు. అమెరికా విదేశాంగ ప్రతినిధి జామీ బ్రూస్ని ఒక పాకిస్తాన్ విలేకరు అడిగాడు,
ఏంటి మీరు ఎలా స్పందిస్తారు ఈ పెహల్గాం సంఘటన కంటే, నేనేం మాట్లాడాల్సింది లేదు, ఆల్రెడీ ట్రంప్ మాట్లాడారు. ఇది అమాయకంగా ఎవరైతే హతులయ్యారో వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాను నేను. క్షతగాతులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలని కోరుకుంటున్నాను అందరూ. ట్రంప్ కూడా అదే చెప్పారు. అదేవిధంగా వాళ్ళ మంత్రి మార్కో కూడా అదే చెప్పారు. అంటే ఈరోజు అమెరికా అండగా ఉంది. ట్రంప్ మిగతా విషయాల్లో ఎలా అయినా ఉండనివ్వండి, భారతీయ విద్యార్థుల వీసాల విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు అమెరికా ఫస్ట్ అనే నినాదంలో కావచ్చు, లెట్ దెమ్ బి. కానీ ఈ సంఘటనలో మాత్రం అందరూ కూడా భారత్కి అండగా ఉన్నారు. అది పాకిస్తాన్ గ్రహించట్లా, లేకపోతే గ్రహించి ఇంకా ఏమీ చేయలేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందా మనకు తెలియదు. ఇప్పుడు మీ చేతులు కట్టేశాక మీకు కొంచెం భయం రావాలిగా, ఎందుకు రావట్లేదు మీకు? అంటే మీరు భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తున్నారా? ఉరి దాడులు మీకు గుర్తున్నాయా? 19 మంది మన వాళ్ళని ఆఫీసర్ని చంపేస్తే మన వాళ్ళు POKలోకి వెళ్ళి అక్కడ 19 మందిని చంపేస్తారు ఉగ్రవాదులు. అదేవిధంగా పుల్వామా సమయంలో పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. 10 మంది అంటున్నారు కానీ అప్పుడు 70 మంది పైగా చచ్చిపోయారు. అంటే మనం ఒక్కసారి మన యుద్ధ రంగంలోకి దిగామంటే మన బలం ఏమిటో ప్రత్యర్థికి అప్పుడు తెలుస్తుంది. మనం మాట్లాడినంతసేపు వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళకి క్షమాగుణం ఎక్కువ భారతదేశంలో, వీళ్ళు సనాతన ధర్మం అంటారు, భారతీయ సంస్కృతి సంప్రదాయం అంటారు, వీళ్ళు ప్రజలకు క్షమించేస్తారంటే తప్పు చేసిన వాళ్ళని అని అంటారు. తర్వాత ఇవాళ ట్రంప్ ఇంకొకటి కోప్పడ్డాడు, న్యూయార్క్ టైమ్స్ని తిట్టాడు. న్యూయార్క్ టైమ్స్ ఏం చేసిందంటే ఉగ్రవాదులను రాయకుండా సాయుధులు, తర్వాత ఇంకొక పదం వాడారండి వాళ్ళు, ఉగ్రవాదులను వాడలేదు. దానికి న్యూయార్క్ టైమ్స్ని ఇట్లా రెడ్ ఇంక్ తోటి మార్క్ చేసి మీరు ఇలా ఎలా రాస్తారు, వార్తను వార్తగా రాయండి అని బాగా తిట్టాడు ఇవాళ ట్రంప్. అంటే ట్రంప్ మనం అనుకుంటున్నాం, ట్రంప్లో చాలా మంచితనం ఉందండి. ట్రంప్లో ద అదర్ కాయిన్ మీరు చూడాలి. ఇది ఈ పక్కకి పెడితే అంటే అతను అమెరికాని అతను బాగుపరచదలుచుకున్నాడు కాబట్టి అతను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం భారతదేశం పెహల్గాం విషయానికి వచ్చేసరికి ఆయన కరెక్ట్గా తన నిర్ణయాన్ని వెల్లడిస్తున్నారు. ఎటువైపు ఉండాలో అంటే న్యాయం ఎటువైపు ఉందో అటువైపే ఉన్నారు. సో ఆయన ఈ సందర్భంగా మనం అభినందించాలి. అదేవిధంగా రష్యా కావచ్చు, చైనా కావచ్చు, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా భారత్కి అండగా ఉన్నాయి ఈరోజు. కాబట్టి పెహల్గాం విషయంలో ప్రజలందరూ రగిలిపోతున్నారు. కాబట్టి ఈరోజు మన మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అంటే ఊహించని విధంగా ఎవరి ఊహకి అందనంత రీతిలో వీళ్ళ చేతలు ఉండాలి. అంటే పాకిస్తాన్ కూడా ఊహించకూడదు, కల్లో కూడా ఊహించని విధంగా. ఇప్పుడు మీకు ఇంకో సంగతి తెలుసా, అక్కడ ఎవరైతే ఉగ్రవాద దాడిలో పాల్గొన్నారో వాళ్ళ ఇళ్ళు ఇవాళ కూలిపోయాయి, అంటే పేలిపోయాయి. ఎందుకు పేలిపోయాయి? వాళ్ళు ఎంత తెలివిగా చేశారంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి, 2 పేర్లు. వాళ్ళు మన భద్రతా దళాలని అక్కడికి రప్పించడం కోసం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది అని తెలిసేలా చేసి లోపల బాంబులు అమర్చారు వాళ్ళు. లక్కీగా మన వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళకి అది తెలిసింది, వాళ్ళకి వెంటనే వాళ్ళు బయటకు పరిగెట్టుకు రాగానే కాసేపట్లో ఆ ఇళ్ళు పేలిపోయాయి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో మీకు చెప్తున్నా, ఎంత కుటిలంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ నిర్దాక్షిణ్యంగా చంపాలండి. ఇంకా అసలు వాళ్ళు ఊహించని రీతిలో మీరు కత్తికోకండి అంటారు చూడండి, అట్లా చేస్తే కానీ భారతీయుల మనసు చల్లారదండి. ఇవాళ భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మనోభావం అదే. ఇవాళ ఓవైసీ కూడా నేను క్లియర్గా చెప్పారు ఆయన, మీరందరూ ఇవాళ నమాజులో నల్ల రిబ్బన్ ధరించి నమాజ్ చేయండి అని. సో అందుకని నేను అనేది ఏంటంటే పెహల్గాం విషయం ఏదైతే ఉందో, ఇంకొకటండి ప్యాంట్లు విప్పి చూసి వీళ్ళు ముస్లిమ్సా కాదా హిందువులా అని తెలుసుకుని చంపారు చూడండి. నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు టీవీలో, ఒక పెద్ద మనిషి, మీరు దీన్ని మతం దృష్టికోణంలో చూడకండి, దీన్ని ఒక ఉగ్రవాద దాడిగా చూడండి. మరి వాడు ప్యాంటు విప్పి చూసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చూసావా సీను? హూఎవర్ ఇట్ ఈజ్, మీరు చూసారా సీను? మరి మతం కాకపోతే మరి ఇంకేం దాడది?
ఎందుకు దాడి చేశారు, ఎందుకు ప్యాంట్లు విప్పి చూశారు? ఇంతకంట నీచమైన సంస్కృతి ఏ మతంలోనైనా ఉంటుందా? మీరు చెప్పండి. వాళ్ళ ఈ విధంగా మీరు మత కోణంలో చూడకండి, మీరు ముస్లిమ్స్ని కోణంలో చూడకండి అంటే ఏ కోణంలో చూడాలి మరి? వాడు ప్యాంట్ ఎందుకు విప్పాడు ఒక్కొక్కళ్ళది? ఇంకా ఇంతకంటే నీచం ఉంటుందండి ప్రపంచంలో. అంటే ఇప్పుడు మీరు ఇంకా మానవత్వం చూపించాలి అంటే భారతీయులు మానవత్వం చూపించక్కర్లా, అవసరమే లేదు ఇవాళ ఈ అంశంలో. ఎప్పుడైతే ఒక రకంగా పురుషులైనా స్త్రీలైనా ఎవరి మానం వాళ్ళదేనండి. మనకి మానం మించింది ఇంకోటి లేదు కదా గౌరవం. మన మానానికి హాని జరిగినప్పుడు కళ్ళు మూసుకుని ఎదురువాడిని చంపేయచ్చు, అవునా కదా? అప్పుడు క్షమాక్కర్లా మీకు, అప్పుడు దయా దాక్షిణ్యం ఈ పదాలు ఏవి మీ డిక్షనరీలో ఉండక్కర్లా. చంపేశాక మాట్లాడాలి. అసలు ఇలా మాట్లాడే వాళ్ళని ఇక్కడ ఉండనివ్వకూడదండి భారతదేశంలో. రోడ్డు మీద నమాజ్ చేసుకొని ఇవ్వాలి, లేకపోతే మత దృక్కోణంలో చూడకండి, ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని మీరు తీసుకెళ్ళి పాకిస్తాన్లో బతకమనండి. అక్కడ మత దృక్కోణం కాకుండా, దృష్టికోణం కాకుండా అక్కడ ఏముంటుందో, వీళ్ళు మనుషుల్లాగా ఎలా బతకగలరో, రోడ్ల మీద నమాజులు చేసుకుంటారా లేకపోతే అక్కడ చర్చిలు కట్టుకుంటారా వాళ్ళు చూసుకుంటారు, అది కదా. మీరు భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇంత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని మనం అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ పెహల్గాం విషయంలో మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎవ్వరూ కూడా అసలు మీరు దయచేసి క్షమ అనే పదం వద్దండి, మీరు వెంటనే ప్రతీకార చర్యలు చేపట్టండి అని కోరుకుంటున్నాను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ అంశం పైన మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి, ట్రంప్ గారు కావచ్చు మిగతా విషయంలో కూడా. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.